హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి ఎంతో కమ్మటి పచ్చి కొబ్బరి ఫ్రై అండి. మా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఇంట్లో సాంబార్ కానీ రసం కానీ చేసినప్పుడు పిల్లల కోసం కూడా మా అమ్మమ్మ ఈ పచ్చి కొబ్బరి ఫ్రై అనేది చేసేదండి. వండరానోళ్ళు కూడా 5 నిమిషాల్లో ఈ పచ్చి కొబ్బరి ఫ్రై చేయొచ్చండి. అంతే ఈజీ. మరి మన తాతమ్మలు అమ్మమ్మలు అప్పుల్లో పెద్దవాళ్ళు కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఫ్రై చేసేవారండి. అంత ఫేమస్ ఈ పచ్చి కొబ్బరి ఫ్రై. ఇప్పుడు జనరేషన్కి ఇది పెద్దగా తెలియకపోవచ్చు. ఇప్పుడు జనరేషన్కి తెలిసేలాగా మనం ఈ పచ్చి కొబ్బరి ఫ్రైని చేద్దాం. మరి ఒక కొబ్బరి తీసుకొని ముక్కలుగా కోసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందామండి. అలాగే 1 కప్పు పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన పోయేంత వరకు, అలాగే ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యే టైంలోనే నేను కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నాం. మీకు అవైలబిలిటీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే వేసుకోకుండా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అనేది ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ టైంలోనే 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని వేసిన పెసరపప్పు అనేది లైట్గా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. కొబ్బరి వేసాక పెద్దగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాం. కొబ్బరి అనేది మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు బాగా గ్రైండ్ చేయొద్దు, మీడియంగా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే తురుముకున్నా పర్వాలేదు. ప్యాన్లో వేసినటువంటి కొబ్బరిని 1 నిమిషం పాటు లైట్గా మనం ఫ్రై చేసుకుందామండి. అంతేనండి, పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేస్తే రెడీ. ఇందులో కారాలు మసాలాలు ఏమీ వేయలేదు కాబట్టి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీ అమ్మమ్మ గురించి కానీ మీ తాతమ్మ గురించి కానీ మీకోసం కానీ మీ పిల్లల కోసం కానీ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. తిన్న తర్వాత వాళ్ళ పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చామో ఒక్కసారి తెలుసుకుని నాకు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.